హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ బొడ్లు ఉంచేస్తారు కదండి. వీటి వల్ల ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ అవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే టమాటాస్లో కూడా లోన్ వైట్గా ఉంటుంది కదా, వాటి వల్ల కూడా ఫామ్ అవుతుంది. ఇది మనం తీసేసుకోవాలి. తీసుకుని ఇలా పక్కన పెట్టేయాలి. దీనికి ఆల్రెడీ కొంచెం తీసాను నేను. ఇవి అసలు కర్రీస్లో కానీ దేంట్లో కూడా యూజ్ చేయకూడదండి, పాడేయాలి అవి. అలాగే టమాటా కూడా చూపిస్తాను. టమాటాలో కూడా ఇలా వైట్ ఉంటుంది కదండి, ఈ వైట్ అంతా తీసేయాలి. వీటి వల్ల ఎక్కువగా స్టోన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. మీరు ఎలా కట్ చేస్తారు ఫ్రెండ్స్? చాకుతోనా కత్తిపీటతోనా? నేనైతే చాకుతోనే కట్ చేస్తాను. చాకుతోనే అలవాటు, కత్తిపీటతో రాదు. అలాగే చాలామంది ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు అవి పెడుతూ ఉంటారండి. అలా పెట్టకూడదండి, ఉల్లిపాయలు మంచిది కాదు. కట్ చేసి అయితే అసలు పెట్టకూడదు, బయట పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఒకటి, పొటాటోస్ ఒకటి, ఇంకా చాలా కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పానీపూరి బండి దగ్గర చాలా స్పీడ్గా కట్ చేస్తారు. అలా ఎన్నిసార్లు కట్ చేద్దామని ట్రై చేసినా నాకైతే రావట్లేదు. చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు. చాలా చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటాయండి అవి. ఇవైతే ఈ సైజులోనే వస్తాయి నాకు, ఇంటికి మించి అయితే చిన్నగా కట్ చేయలేను. మీరు కట్ చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. బాగా చిన్న పీసెస్. ఓకే అండి, నేను ఆనియన్స్ అయితే కట్ చేశాను. బయట అయితే వర్షం వస్తుంది, ఫుల్ మబ్బేస్తుంది. బట్టలు తీసుకురావాలి, తడిచిపోయేలా ఉన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.